పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. యాక్చువల్లీ చాలా డేస్ అయిపోతుంది పెసరట్టు వేసుకోకుండా. ఈ మధ్య ఈ జొన్న దోశలు లేదంటే మామూలు దోశలు, ఇడ్లీ, ఉప్మా, దొడ్డు రవ్వ ఉప్మా అనమాట. మామూలు ఈ బొంబాయి రవ్వ ఉప్మా నేను ఎక్కువ అసలు తినను, అస్సలకే తినను. ఈ దొడ్డు రవ్వ ఉప్మా అంటే కొంచెం బాగుంటుంది తినడానికి అన్నట్టుగా అది చేస్తున్నా. సో మిస్ అవుతున్నాం అనమాట పెసరట్టుని. ముఖ్యంగా మా వారు పెసరట్టు చేస్తలేంది మధ్య అని అడిగిరి మొన్న ఆయన. సో అందుకనేసి ముందు రోజు నైట్ నానబెట్టేసి రుబ్బేసుకున్నా, మంచిగా పులిసిపోయింది. సో సమ్మర్ కాబట్టి పిండి అయితే ఈజీగా పులిసిపోతుంది. జస్ట్ రాత్రి 10కి రుబ్బి పెట్టినా కూడా పిండి అయితే మంచిగా పులుస్తుంది. సో మంచిగా పులిసేసింది పొద్దున్న కల్లా. బట్ మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక ఇంచంత అల్లం ముక్క వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. మనకు ఆ పెసరట్టు తిన్న ఫీలింగ్ ఉండదు అనమాట. అల్లం ఫ్లేవర్ ఆ పెసరట్టు ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది అనమాట. మంచిగా ఉంటుంది కాంబినేషను. ట్రై చేయండి. నేను బాలామృతం పిండి కొంచెం కలిపి వేస్తాను. మా వారితో చెప్తే వద్దొద్దు, అది కొంచెం తీగా అయిపోతుంది, మళ్ళీ పెసరట్టు టేస్ట్ పోతుంది, తర్వాత ఎప్పుడన్నా చేద్దులే, ఈసారి వద్దు, ఈసారి పెసరట్టు తిందామని అన్నారు ఆయన. సో డైరెక్ట్ అందుకని బాలామృతం పిండి ఏం కలపలేదు. లేదంటే మామూలుగా కొద్దిగా బాలామృతం, ఇప్పుడు దోశ వేసే స్పూన్ ఉంటుంది కదా, లేక పెద్దది కూర చెంచా ఉంటుంది కదా, దాంతో ఒక స్పూన్ వేస్తాను అంతే. ఫ్లేవర్స్ కోసం కొంచెం తీగా బాగుంటుంది, స్వీట్నెస్ ఉంటాయి అన్నట్టుగా. బట్ వద్దన్నారని వేయలేదు. అండ్ నాకు ఇది చెప్పండి, మీలో ఎంతమందికి దోశ వేసిన తర్వాత దానిపైన ఆయిల్ పైన పోసుకోవడం ఇష్టం? నాకైతే ఇదివరకు ఇష్టం ఉండదు అసలు ఇప్పటికి కూడా. బట్ మా వారికి ఇష్టం అట్లా ఆయిల్ వేయడము. అది పోస్తా కానీ ఆయన ముందు ఆ పోసింది ఆయనకి ఏను పిల్లలకు పెట్టేస్తా. ఆయిలీ ఫుడ్, ఎక్కువ ఆయిల్ ఉన్నది అసలు ఆయనకు పెట్టాను నేను అసలు. అండ్ పిండి కొంచెం ఎక్కువ ఉంది, మళ్ళీ ఇదే సిల్వర్ గిన్నెలో ఉండింటే ఎక్కువ పులిసిపోతుంది, మళ్ళీ తెరారికల్లా టేస్ట్ చేంజ్ అయిపోతుంది అన్నట్టుగా నేను ప్లాస్టిక్ బాక్స్లోకి షిఫ్ట్ చేసేస్తున్నా. పులియకుండా అట్లనే ఉంటుంది, టేస్ట్ ఏం చేంజ్ కాదు. అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఇట్లా అవుతుంది. ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో షిఫ్ట్ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇదే దీంట్లో ఉంటే ఎక్కువ పులిస్తే కూడా దోశలు రావు. ఒకటి టేస్ట్ వెరైటీ అయిపోతుంది, పుల్లగా అయిపోయి తినడానికి అస్సలు బాగోదు. పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు అట్లుంటే. అందుకనేసి ప్లాస్టిక్ దాంట్లో షిఫ్ట్ చేసేసిన. ఇంకా ఒక్కటేసారి పొద్దున హెక్టిక్గా ఉంటుంది అనమాట వర్క్. ఒక సైడు ఒక్కొక్కసారి ముందు రోజు నైటే చట్నీస్ చేసేస్తాను అనమాట. ఏదైనా చట్నీ చేయాలనుకుంటే, లైక్ టమాటా పచ్చడి, దోసకాయ పచ్చడి ఏదైనా చేసినప్పుడు ముందు రోజు వేసేస్తా. పల్లి కూడా ఒక్కొక్కసారి ముందే వేసేస్తా, కానీ సమ్మర్ కదా ఎందుకులే ముందు రోజు చేయడము. ఎట్లాగో మార్నింగ్ లేట్గానే లేస్తున్నాం కదా, అంత ఎర్లీగా కూడా ఏం లేవట్లేదు. సో హడావిడి ఏం లేదులే, పొద్దున చేద్దాం అన్నట్టుగా పొద్దున చేస్తాం అనుకున్న రోజు ఇంకా అటు పిల్లలకు ఒక చట్నీ, మాకు ఒక చట్నీ, అంటే వాళ్ళకు ఏమంటారు పచ్చిమిరపకాయలు, ఒక్క పచ్చిమిరపకాయ వేసి మాత్రమే వాళ్ళకి చేస్తా. అండ్ వాళ్ళు పోపు పెడితే మాసానికి చట్నీలో పోపు పెడితే అస్సలు తినదు, పల్లి చట్నీలో. సో తనకు పోపు పెట్టకుండా పెడతాను అనమాట. అట్లా అయిపోయేసరికి డబుల్ అవుతుంది పని. ఫస్ట్ మామూలు చట్నీ చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి తినిపిస్తారు మా వారు. సో తిన్నా తినకపోయినా ఎవరి ప్లేట్ వాళ్ళకి సపరేట్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కొట్లాడతారు అనమాట. మా చిన్న పాప ఏంటంటే పెద్ద పాపకి ఎట్లాంటి ప్లేట్లో పెట్టినామో, ఎట్లాంటి గిన్నెలో పెట్టినామో సేమ్ తనకు కూడా అట్లాంటివి పెట్టాలి, లేదంటే అక్కడే కావాలని గుంజుకుంటుంది అనమాట. అందుకే ఏది పెట్టినా ఇద్దరికి సేమ్ షేప్స్ కానీ ఏవైనా సేమ్ ఉన్నాయి పెడతాను అనమాట, లేదంటే కొట్లాడతారు ఇద్దరు. సో వాళ్ళకి చట్నీ పెట్టేసినా కదా, ఇప్పుడు మాకు చట్నీకి పోపు పెడుతున్నా. మా వారికి చట్నీలో పోపు లేకపోతే అస్సలు ఇష్టం ఉండదు, అంటే టేస్ట్ మంచిగా ఉండదు, ఆ పోపు పెడితేనే టేస్ట్ మంచిగా ఉంటుందని అట్లా ఫీల్ అవుతారు ఆయన. అంతే, పెద్దగా తేడా ఏమి ఉండదు పోపు పెట్టినా పెట్టకపోయినా, బట్ ఆయనకి ఇష్టము అందుకనేసి పోపు పెట్టేస్తున్నాం. ఇంకా తింటున్నాము. మా సమీక్ష అంతసేపటి దాకా కూడా తింటూనే ఉంది. ఒక్కొక్కసారి ఫాస్ట్గా తినేసేస్తుంది, ఒక్కొక్కసారి మెల్లగా స్లోగా. వాళ్ళ పప్ప తినేసింది, అంటే వాళ్ళ డాడీ తినేసింది, వాళ్ళ చెల్లె తినేసింది. నా పని అంతా అయిపోయింది, మార్నింగ్ టిఫిన్స్ పని అయిపోయింది. అప్పటిదాకా కూడా తను తింటూనే ఉంది. సో పిల్లలు అంతా ఒక్కోసారి ఎర్లీగా తింటారు, ఒక్కోసారి లేట్గా తింటారు. ఇట్ డిపెండ్స్ వాళ్ళ ఆకలి మూడ్ని బట్టి. రాత్రి కొంచెం హెవీగా తిన్న రోజు పొద్దున ఇట్లా చేస్తారు, రాత్రి లైట్గా తిన్న రోజు పొద్దున టిఫిన్ కాకముందుకే ఆకలి అన్నట్టుగా చేస్తారు పిల్లలు. మా పిల్లలే కాదు ఎవరి పిల్లలైనా ఇంతే అని నేను అనుకున్నా. అవునో కాదో కామెంట్ చేయండి. పిల్లల్ని అయితే పంపించేసినాం, టిఫిన్ ఇట్లా వేసేసి వాళ్ళకి స్నానాలు పోసి మా వారు దింపడానికి వెళ్ళారు. ఈలోపు నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా వంట పని మొదలు పెడుతున్నా.
మోస్ట్లీ అంటే ఎక్కువ శాతము స్నానం చేసిన తర్వాతనే వంట పని మొదలు పెడతా. బట్ కొన్నిసార్లు అంటే ఏదైనా నాన్ వెజ్ ఇట్లా వండుకోవాలనుకున్నప్పుడు మాత్రం స్నానం చేయకుండా వంట, లేదంటే మ్యాక్స్ స్నానం చేసిన తర్వాతనే ఈ లంచ్ పనులు ప్రిపేర్ చేస్తాను. మోస్ట్లీ టిఫిన్స్ కూడా నేను స్నానం చేసిన తర్వాత నేను చేస్తాను. కానీ కొన్నిసార్లు హడావిడి అయింది, మరీ లేట్గా లేచినాం, 8 తర్వాత లేచినామంటే ఇంకా స్నానానికి నేను వెళ్ళిపోతే మళ్ళీ పిల్లల స్కూల్ లేట్ అవుతుంది అన్నట్టుగా పనులు అయితే పొద్దున టిఫిన్స్ పనులు మాత్రం ముందే చేసేసుకున్నాను. ఆ రోజు మునక్కాడ సాంబార్ చేద్దాం అన్నట్టు మునక్కాడలు ఏమంటే పొట్టు తీస్తున్నా. ఒక్కొక్కసారి ముందు రోజు నైటే తీస్తా, బట్ ఆ రోజు ముందు రోజు నైట్ మా చిన్న పాప అస్సలు పడుకోలేదు. ఎందుకనేది నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో షేర్ చేస్తా. అందుకనేసి వంట చేసుకుంటూనే నేను మునక్కాడ పొట్టు తీసేసిన. అండ్ ఈ స్ట్రైనర్ తీసుకున్న తర్వాత నాకు ఈ పులుసు చేయడం ఈజీ అయిపోయింది. చింతపండు నానబెట్టి అన్నేసి రుద్దుతే అయిపోతుంది. దాన్ని సపరేట్గా పిసకడం అట్లాంటిది ఏం చేయట్లేదు. ఇంకా ఆ స్ట్రైనర్లో వేసి రుద్దితే మంచిగా చింతపండు జ్యూస్ మంచిగా వస్తుంది, కొంచెం కూడా వేస్ట్ కాకుండా. అండ్ మీలో ఎంతమంది అంటే ఇట్లాంటి పులుసులు ఓన్లీ పప్పుచారు లాగా కాకుండా ఓన్లీ సాంబార్ టైప్ మన పులుసు చార్లు టైప్ చేసినప్పుడు అవి మరీ వాటర్ లాగా కాకుండా కొంచెం తిగ్గా రావాలంటే ఏం చేస్తారు నాతో షేర్ చేసుకోండి. మేము మాత్రము శనగపిండి ఉంటే శనగపిండి లేదు అంటే జొన్న పిండి అయినా సరే, లేదంటే బియ్యం పిండి అయినా సరే, కొద్దిగా లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామనే ఆ టైంలో కొద్దిగా ఒక టీ స్పూన్ అంత ఆ పిండి అండ్ కొన్ని వాటర్ కలిపి దాన్ని పేస్ట్ లాగా చేసి దీనిపై ముందు దాని మీద పోసేస్తే ఏంటంటే చిక్కబడుతుంది. చారు కానీ పులుసు కానీ చిక్కబడతాయి, వాటర్ లాగా లేకుండా మనకు తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. సో మీరు ఇట్లా చేస్తారా? నాకైతే మా అమ్మ చేస్తుంది కదా ఎప్పుడైనా సరే, అప్పుడు అమ్మ లాస్ట్లో వాళ్ళు జొన్నపిండి కాకుండా శనగపిండి పోసుకుంటారు. సో మేము శనగపిండి ఎక్కువ వాడడం కాబట్టి నేను జొన్నపిండి పోసేసిన. టేస్ట్ అయితే భలే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ జొన్నపిండి అనగానే నాకు గుర్తుకొచ్చింది, నేను ఈ వీడియో అయితే ఎప్పుడో షూట్ చేసి పెట్టుకున్నా, బట్ అసలు పోస్టే చేయలేదు, నేను దీన్ని ఎడిట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. సో ఆ రోజు గ్రోసరీస్ తెచ్చినాము, మా వారు అట్లనే జొన్నలు కూడా తీసుకొచ్చారు, జొన్నపిండి అయిపోయింది అనేసి. సో జొన్నలు తీసుకొచ్చిన తర్వాత ఇంత ముందు దీనికంటే ముందు కొనుక్కొచ్చినప్పుడు జొన్నలు ఇట్లా మా పక్కింటి వాళ్ళు షేర్ చేశారు అనమాట. అంటే నైబర్స్ షేర్ చేసినతో ఏంటంటే ఈ మధ్య తెల్ల జొన్నలకు కూడా కలర్ వేసి అవి పచ్చ జొన్నలు అని చెప్పి ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు. జొన్నలు తీసుకురాగానే ఫస్ట్ వాటిని మంచిగా 2 సార్లు కడిగి చూడండి, అవి మంచివా కావా తెలుస్తుంది. మళ్ళీ కలర్ వేసినా డైరెక్ట్ మనం అట్లనే పట్టించుకొని తింటే మంచిది కాదు కదా హెల్త్కి అన్నట్టుగా వాళ్ళు షేర్ చేసారు. సో వాళ్ళు షేర్ చేసిన తర్వాత నాకే డౌట్ స్టార్ట్ అయింది, అవునా నిజమని ఇది ఏంది, నేను అసలు ఎప్పుడు అంత గమనించి చూడలేదు ఏంది జొన్నల్ని అన్నట్టు నాకు అప్పుడు డౌట్ వచ్చింది. నేను చెరిగి ఊరికే పొడి క్లాత్ తోటి తుడిచి పట్టిస్తుండే. ఈ కడిగి ఎండబెట్టే ఇది అయితే నేను మ్యాక్సిమం అసలు చెయ్యకపోతుంటాను, ఊరికే తుడిచేసి దుమ్ముంటే చెరిగేసి పట్టిస్తుండే అట్లనే. బట్ వాళ్ళు చెప్పిన తర్వాతనే నేను ఫస్ట్ టైం కడిగి చూసిన జొన్నల్ని, అంటే పట్టించే కంటే ముందు కడిగి చూసిన. నేనేమంటున్నానంటే కడిగితే ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు చెప్పారు కడిగి పట్టియాలి జొన్నలు ఏవైనా బయట నుంచి తెచ్చినప్పుడు, అంటే కడిగి పట్టిస్తే అవి సరిగ్గా ఆరకపోతే పిండి తొందరగా పురుగు వస్తుంది అనే ఆ మైండ్ సెట్ తోటి నేను కడగకపోతుంది. బట్ కడిగిన తర్వాత వాము ఎంత కలర్ వచ్చిందో అందులో నుంచి. ఇక్కడ చూసిన వాటర్ ఎంత ఎల్లోయిష్గా అయిపోయినాయో, ఎల్లోయిష్గా కాలేదు కానీ కొంచెం ఈ బ్రౌనిష్ ఎల్లో టైప్లో అయిపోయినాయి అనమాట. బట్ అవి పచ్చజొన్నలే, అవి ఇంకా ఎక్కువ పచ్చగా ఎల్లోయిష్గా కనబడడానికి వాళ్ళు కలర్ వేసినట్టున్నారు. బట్ తెల్ల జొన్నలకు కలర్ ఏమీ లేదు, ఆ ఉన్న జొన్నలకి ఇంకొంచెం ఎక్కువ కలర్ వేసినట్టున్నారు అంతే మంచిగా కనబడడానికి. మంచిగా కడిగేసి వాటిని ఎండలో ఆరబెట్టిన. నేనైతే ఎండాకాలం కాబట్టి ఒక్కరోజు పెడితే మంచిగా ఎండిపోయినాయి, మంచిగా సౌండ్ వచ్చినాయి. నోట్లో వేసుకొని ఒకటి కొరికి చూస్తే కూడా మంచిగా పిండిలాగా అయినాయి. కొరికితే తెలిసిపోతుంది కదా పచ్చిగా ఉందా ఎండిందా లోపట అనేసి. సో మంచిగా ఎండిపోయినాయి అనేసి పట్టించుకోరమ్మని చెప్పిన మా వారిని. అండ్ మా పిల్లల్ని సనీక్షన్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఒక రౌండ్ వేయించారు, పిల్లలు ఏడుస్తారు అనేసి బైక్ మీద ఒక రౌండ్ చెప్పారు. అండ్ ఆ రోజు మా చిన్నత్తయ్య ఇచ్చినుండే పిండి పట్టించుకొచ్చిన తర్వాత మా చిన్నత్తయ్యకి ఏమో పని ఉండి మా వారు బయటకు తీసుకెళ్ళారు. వచ్చేసరికి నన్ను వంట చేసి పెట్టు, నేను ఆఫీస్ టైం అవుతుంది అన్నట్టుగా చెప్పారు ఆ రోజు.
కానీ మా చిన్న పాప ఎంత సతాయించిందంటే అసలు పడుకోలేదు. నేనేమో జొన్న రొట్టెలు చేద్దామన్నట్టుగా కర్రీలు అన్నీ చేసి పెట్టినా, బట్ అసలు తను చేయనీయట్లేదు. ఇంకా ఆయన వచ్చేసరికి అప్పటికే 12:30 అయిపోయింది. ఆయనకు ½ అన్ అవర్ మాత్రమే టైం ఉంది. అప్పటికి కూడా మా పాప పడుకుంటలేదు. ఇప్పుడు నేను పాపను పడుకోబెట్టాలన్నా, లేదంటే ఆయనకు కూడా స్నానం చేయాలి, తినాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఆయనకి టైం లేదు పాపను పట్టుకోవడానికి. అందుకనేసి ఇంకా మా చిన్నత్తయ్యని రమ్మంటే ఆవిడ వచ్చిందనమాట హెల్ప్ చేయడానికి. సో జొన్న రొట్టెలు ఇట్లా చేస్తే అత్తమ్మ చెయ్యి, నేను వీడియో తీసుకుంటా అని చెప్తే అత్తమ్మ చేసి చూపెడుతుంది అనమాట. నాకు వచ్చిన పని అయినా సరే, నేను ఏదైనా సరే, నాకు ఏ కర్రీ కానీ ఏదైనా, నేను దాంట్లో స్పెషలిస్ట్ అయినా సరే, అంటే నేను బాగా చేస్తా ఆ కర్రీ వాళ్ళకంటే అయినా సరే, వాళ్ళు నాకు చేసి చూపిస్తారు, చెప్తారు అంటే నేను ఖచ్చితంగా వింటా. ఏదేమైనా సరే వినడానికి మాత్రం అస్సలు వెనుకపోను. నాకు మా తెలుసులే అని మాత్రం అస్సలు ఖచ్చితంగా వింటా. సో అట్లనే ఆ రోజు మా చిన్నత్తయ్యకి అడిగింది అనమాట, రాదారా నీకు చేయనికంటే, చేయనిస్తలేదు అత్తమ్మ ఇట్లా పిల్లలు అంటే, సరేలే నేను చేసిస్తా అనేసి అత్తమ్మ చేసిస్తుంది. సేమ్ నేను ఆల్రెడీ మన ఛానల్ నేను పోస్ట్ చేసిన జొన్న రొట్టెలు ఎట్లా చేసుకోవాలా ఏంది అనేది, బట్ కొంచెం అత్తయ్య డిఫరెంట్ స్టైల్లో చేసింది అనమాట జొన్న రొట్టెలు. ఆవిడ స్టైల్ ఇది. ఆల్రెడీ మా అన్నయ్య బర్త్డే వ్లాగ్లో పెట్టినా నేను. మా అత్తమ్మ ఎంత మంచిగా చేస్తుందంటే వంటలు సూపర్గా చేస్తుంది. ఆవిడ చేతి మహిమ నన్ను అడిగితే నేను అట్లనే అంటే, ఆవిడ చేతి మహిమ ఏది చేసినా టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఈవిడ పద్ధతి ఏంటంటే, నేనేమో జొన్న రొట్టెలు చేయగానే, అంటే జొన్న రొట్టెలు చేసి పెంక మీద వేయగానే వాటర్ పోసి పైన అంతా రుద్దుతాను అనమాట. సో అత్తమ్మ అట్లా కాదు, కొద్దిగా అది వేడయి ఉడుకు పట్టిన తర్వాత అప్పుడు నీళ్ళు చల్లాలంట రొట్టె మీద. ముందే చల్లితే రొట్టె ఉడికినట్టు కాదు, అది కొంచెం వేడెక్కిన తర్వాతనే చల్లి రుద్దాలి. ఒకవేళ చేయి కాలుతాయి అనుకుంటే ఏదైనా కాటన్ క్లాత్ పెట్టుకొని రుద్దితేనే మంచిగా రొట్టె ఉడికినట్టు అయ్యి మెత్తగా మంచిగా ఉంటుంది. వాళ్ళు డిన్నర్లో తిన్నా కూడా, అంటే బాక్స్ తీసుకుపోతాడు కదా, డిన్నర్లో తిన్నా కూడా మంచిగా ఉంటుంది. అండ్ రొట్టె ఎక్కువ కాలవాల్సింది మధ్యలో కాకుండా సైడ్లు ఎక్కువ మంచిగా కాల్చుకోవాలి, అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది. లేకపోతే పిండి అయ్యి వాళ్ళకి తినబుద్ధి కాదని చెప్పింది. కొద్దిగా లావుగా చేసుకున్న మంచిగానే ఉంటుంది రొట్టె. చాలానే టిప్స్ అయితే షేర్ చేస్తుంది. ఏ వంట చేసినా కూడా మనం పోయి ఉంటాం కదా, ఎట్లా ఉన్నావు అత్తమ్మ, నేనైతే ఖచ్చితంగా అడుగుతా ఏదైనా కూర అంటే ఎట్లా ఉన్నావు అత్తమ్మ అని ఖచ్చితంగా షేర్ చేస్తుంది. మంచిగా చెప్తుంది అనమాట, అన్నీ ఇస్తాయి. ఏ చట్నీలు వేసినా ఏం చేసినా నువ్వుల పొడి అట్లాంటివన్నీ, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, పల్లి పొడి ఇట్లాంటి పొళ్ళు బాగా వేస్తుంది అత్తమ్మ. ఏమంటారు, ఆ రోజు రొట్టెలు కూడా అసలు చేయమనగానే కొంచెం కూడా విసుక్కోలేదు. టీ పెట్టిస్తే కూడా చల్లగేదాకా తాగలేదు. ఏం కాదు తర్వాత తాగుతాం మళ్ళీ మనకి లేట్ అవుతుంది కదా ఆఫీస్కి అన్నట్టుగా ఫస్ట్ అయితే జొన్న రొట్టెలు చేస్తా అని చేసింది. కొంచెం కూడా విసుక్కోకుండా మంచిగా, అంటే నేను అత్తను వీళ్ళు కోడలు అనే ఈ జానర్లో అస్సలు ఆలోచించరు. ఫ్రెండ్లీగా ఉంటారు మాతో అయితే, చాలా చాలా ఫ్రెండ్లీగా ఆయన మాట్లాడడం, షేర్ చేయడం, లైక్ ఫ్రెండ్స్తో ఎట్లా షేర్ చేసుకుంటాం అట్లనే. లైక్ కామెంట్స్ కూడా వాళ్ళ అబ్బాయి మీద కూడా ఆవిడ వేస్తారనమాట, ఆడ అట్లనే వేస్తాడు ఇట్లనే వేస్తాడు అంటే అట్లా నువ్వు అట్లా అంటావా ఇట్లా అంటావా అని ఇట్లా పెద్దరికంలాగా ఇట్లనే వేయాలి అట్లనే వేయాలని ఆర్డర్లు ఏమి వేయరు, ఫ్రెండ్లీగా చెప్తారు ఏది చెప్పినా కూడా. అండ్ మేమేమైనా కౌంటర్ వేసినా కూడా మంచిగా తీసుకుంటారు, అంటే జోక్గా తీసుకుంటున్నట్టు. కొందరు సీరియస్ అవుతారు కానీ నన్ను అట్లా అంటావా ఇట్లా అంటావా అని. సో అట్లా అస్సలు చేయరు అన్నట్టు, మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోటైతే. సో జొన్న రొట్టెలు అయితే చేసి ఇచ్చింది, ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. సో నేనైతే ఒక టిప్ నేర్చుకున్నా అత్తయ్య చేసేయడం వల్ల, జొన్న రొట్టెలు చేయడం వల్ల. రొట్టెలు వేయగానే వాటర్ చల్లకుండా కొద్దిగా వేడెక్కిన తర్వాత వాటర్ చల్లితే రొట్టెలు మంచిగా మెత్తగా వస్తాయి అని అయితే నేర్చుకున్నా. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయరు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి నేను వచ్చిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.